భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. ధర్మము జ్ఞానము ఈ రెండిటిని తెలియజేసేవి పద్మములు. అందుకే అమ్మవారి రెండు చేతుల్లో పద్మములు, ఒకటి ధర్మానికి ఒకటి జ్ఞానానికి ప్రతీక. ఇక పాశాంకుశములు రక్షణ శిక్షణ అనే అమ్మవారి నైపుణ్యానికి ప్రతీక. అందుకే జగదీశ్వరి అయినటువంటి తల్లి పద్మములతోనూ పాశాంకుశములతోనూ ప్రకాశిస్తున్న చేతులతో భాసిస్తున్నది అని చూపిస్తూ పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. అమ్మవారు రత్నహారములు ధరించారు అని స్థూలముక్తా ఫలోదార సుహారాయే నమో నమః నామంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు రకరకాల కుసుమమాలలు ధరించారు. అవి పద్మ కైరవ మందార సుమాలిన్యై నమో నమః. పద్మములు అనగా తామర పువ్వులు, కైరవము అంటే కలువ పువ్వులు, మందారములు అంటే కల్పవృక్ష కుసుమాలు. ఇలా రకరకాల కుసుమాలతో అలంకరింపబడిన మాలలు ధరించి ఉన్న తల్లి. ఇవి భావిస్తుంటే కాంచీపురంలో కామాక్షీదేవి పద్మమాలలు మొదలైనవి ధరించినట్లుగా దర్శనమిస్తుంది. ఆ స్వరూపాన్ని ఇక్కడ భావించవచ్చు. ఎందుకు కాంచీపురం అన్నామనేది కూడా ఔచిత్యం ఉంది, తర్వాత నామాల్లో తెలుస్తుంది. పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.